హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ఎం. ఈ పొద్దు మనం మాట్లాడుకోబోయే మ్యాచ్ నంబర్ 56 జీటీ వర్సెస్ ఎస్ఆర్హెచ్. వీళ్ళిద్దరి మధ్యన ఏ టీమ్ స్ట్రాంగ్ ఉంది, ఏ టీమ్ బౌలింగ్ బాగుంది, ఏ టీమ్ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఏమైనా టీంలో మార్పులు ఏమైనా జరుగుతాయా, టీమ్స్ ఏమైనా మార్పులు ఏమైనా చేస్తాయా, లేకపోతే సేమ్ స్క్వాడ్ తేలుతుందా, లేకపోతే ఏంటి ఈ పొద్దు విషయాలు అనేది మనం ఈ ఫుల్ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ రెండు టీములు ఇంతకుముందు ఆడిన మ్యాచ్లు గెలిచేసి వస్తున్నాయి. అలాగే జీటీ అయితే ఆర్ఆర్తో గెలిచింది. అలాగే హైదరాబాద్ అయితే పంజాబ్తో గెలిచింది. ఈ రెండు మ్యాచ్లు గెలిచేసి విన్నింగ్ నాక్తోనే వస్తున్నారు ఇద్దరి కాన్ఫిడెన్స్ కూడా హైలో ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు పాయింట్ టేబుల్ 1లోకి వెళ్తారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ క్వాలిఫై కూడా అయిపోతారు. ఇంకా తర్వాత మ్యాచ్లలో ఒక మ్యాచ్ గెలిచినా చాలు. కాబట్టి ఈ పొద్దు ఏ టీం గెలిస్తే ఆ టీం పాయింట్ టేబుల్లోకి నెంబర్ 1లోకి పోతుంది, ప్లేస్లోకి. ఈ ప్లేస్ కోసం వీళ్ళిద్దరి మధ్యన చాలా బిగ్ ఫైటే ఉంటుంది. అలాగే జీటీ పోయిన మ్యాచ్ 77 రన్స్తో గెలిచి వస్తుంది రాజస్థాన్తో. ఆ మ్యాచ్లో గిల్ చాలా బాగా బ్యాటింగ్ ఆడాడు. 84 ఎంతనో కొట్టినాడు. అలాగే శాశ్వత్ దర్శన్ కూడా పర్లేదు, 50 అయితే చేశాడు ఆఫెన్స్కి. అలాగే లాస్ట్లో వాషింగ్టన్ సుందర్ కొన్ని మంచి సిక్సెస్ ఆడి అలాగే లాస్ట్ బాల్ 6 కొట్టి గెలిపించాడు ఒక బాల్ ఉండగా. ఆ మ్యాచ్ 77 రన్స్తో ఒక అన్ఎక్స్పెక్టెడ్ గుడ్ నాక్తో గెలిచి వస్తున్నారు వాళ్ళు. 77 బిగ్ మార్జిన్ రన్స్తో గెలిచి వస్తున్నారు. అది 200+ రన్స్ బ్యాటింగ్లో చేసి బౌలింగ్లో దాన్ని డిఫెండ్ చేసి వస్తున్నారు. అలాగే దాని తర్వాత సన్ రైజర్స్ కూడా మ్యాచ్ గెలిచేసి వస్తుంది పంజాబ్తో. 235 రన్స్ కొట్టి ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకొని గెలిచి వస్తున్నారు. వాళ్ళు కూడా చాలా బాగా బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ అన్ని విధాలుగా చాలా ఫామ్లో అయితే ఫుల్ ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్ కానీ, టాప్ ఆర్డర్ కానీ, తర్వాత ఫినిషింగ్ కానీ, బౌలింగ్ ఎవ్రీథింగ్ అన్ని ఫామ్లో ఉన్నారు. బాగా ఆడారు బ్యాటింగ్ కూడా ఆ పొద్దు ఇషాన్ కిషన్ కానీ, తర్వాత క్లాసన్ కానీ, హెడ్ కానీ, అభిషేక్ శర్మ అందరు కాంట్రిబ్యూట్ చేశారు ఆ పొద్దు. బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ. బౌలింగ్లో ప్యాట్ కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, తర్వాత అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ పొద్దు ఆ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు. అలాగే జీటీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది. ఇంతవరకు వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన మ్యాచెస్లో 7 మ్యాచెస్ జరిగితే 7లో జీటీ 5 మ్యాచెస్ గెలిచింది. జస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక మ్యాచే గెలిచింది. అది కూడా ఇప్పుడు 2022లో ఏమో అవే, అంటే వాళ్ళ హోమ్ గ్రౌండ్ కాదు, వీళ్ళ హోమ్ గ్రౌండ్ కాదు. 2022లో బేట పెట్టినారు కదా, ఆ టైంలో ఒక మ్యాచ్ గెలిచారు అంతే. లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నా కానీ వాళ్ళే ఉన్నారు. ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది వీళ్ళు. ఎటు పక్క చూసుకున్నా కానీ రికార్డ్ అయితే వాళ్ళకే బాగుంది. అందులో ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కూడా అహ్మదాబాద్ అంటే చెప్పనవసరం లేదు మనకు. గిల్ ఎలా ఆడతాడో కన్ఫామ్గా 50 రన్స్ రాసి పెట్టుకోవచ్చు గిల్లుకు ఆ గ్రౌండ్లో. అంటే అంత ఫేవరెట్ గ్రౌండ్ తనకి. ఆ గ్రౌండ్లో ఎక్సలెంట్గా ఆడతాడు నాకులు తను. కాబట్టి చాలా ఉంటుంది. అలాగే ఆ గ్రౌండ్ డైమెన్షన్ కూడా ఒక పక్క 6లు బౌండరీస్ పెద్దగా ఉంటాయి, ఒక సైడ్ కొంచెం చిన్నగా ఉంటాయి. మళ్ళీ చూడాలి బౌలర్స్ బిగ్ గ్రౌండ్ కూడా స్పిన్నర్లు బౌలర్స్ కానీ అటుపక్క బ్యాట్స్మెన్ని అటాక్ చేయించి క్యాచెస్ వికెట్స్ తీస్తారో లేదో చూడాలి మళ్ళీ. అలాగే ఈ మ్యాచ్ పాసింగ్ స్కోర్ వచ్చి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 175 నుంచి 185 మధ్యలో ఉంటే గెలిచే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ గ్రౌండ్లో ఎక్కువ చేజింగ్ చేసిన టీమే గెలిచింది 52 టైమ్స్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీము 48 టైమ్స్ గెలిచింది. కానీ ఈ గ్రౌండ్ చేజింగ్ చేసే వాళ్ళకి కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరిలో టాస్ గెలిచినా కానీ అది జీటీ అవ్వచ్చు లేదా హైదరాబాద్ అవ్వచ్చు, టాస్ గెలిచినా జస్ట్ ఖచ్చితంగా ఫీల్డింగే తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇద్దరికి బ్యాటింగ్ ఎక్సలెంట్గా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే సన్ రైజర్స్కి అయితే ఏ లోటు లేదు, ఏ మిస్టేక్ అనేది ఒకటి కూడా ఏది కనిపించడం లేదు. ఇషాన్ కిషన్ కానీ, తర్వాత హెడ్ కానీ, తర్వాత అభిషేక్ శర్మ, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్స్ కానీ బౌలింగ్లో కానీ, ఇషింగ్ మలింగా బౌలింగ్లో, అలాగే నితీష్ కుమార్ రెడ్డి కూడా బౌలింగ్లో బాగా వేస్తున్నాడు. హర్ష దూపే ఉన్నాడు. ఏ విధంగా చూసుకున్నా కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే చాలా గట్టిగా పటిష్టంగా కనిపిస్తుంది టీము. అలాగే జీటీ కూడా బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా బౌలింగ్ ఉంది వాళ్ళ బౌలింగ్. ఫస్ట్ ఓపెనర్స్ ఇద్దరు అయితే వాళ్ళు మొహమ్మద్ సిరాజ్ అలాగే రబడా అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ చేస్తున్నారు పవర్ ప్లేలో. ఖచ్చితంగా డెఫినెట్గా ఈ మ్యాచ్
పవర్ ప్లేలో ఏదో ఒక టీంకి వన్ సైడ్ అయిపోద్ది. ఎందుకంటే వీళ్ళ బ్యాటింగ్ లైనప్ హైదరాబాద్ చూసుకుంటే చాలా సాలిడ్గా ఉంది. అటు పక్క బౌలింగ్ జీటీ చూస్తే పవర్ ప్లేలో చాలా కన్సిస్టెంట్గా వికెట్లు చూస్తా కన్సిస్టెంట్గా బౌలింగ్ చాలా బాగా వేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో నాకు తెలిసి బౌలింగ్ బాగా జీటీ వేస్తే జీటీ గెలిచే అవకాశాలు, సన్ రైజ్ హైదరాబాద్ ఆ బౌలింగ్ని కంట్రోల్ చేసి చూసుకుని ఆడితే సన్ రైజ్ హైదరాబాద్ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎక్కడికైనా మ్యాచ్ అయితే వన్ సైడ్గా జరుగుతుంది. మ్యాచ్ అయితే వన్ సైడ్ అవుతుంది, ఎవరికైనా ఒకరికి వన్ సైడ్ అయిపోద్ది. అంతా నిన్న చూసినట్టుగా ఇప్పుడు చూసినంత ట్రెండింగ్ మ్యాచ్ అయితే ఏముండదు. వన్ సైడ్ అయిపోద్ది. ఏ టీంకి అయినా సరే ఏ చేంజింగ్ చేసే వాళ్ళకు చాలా వరకు పవర్ ప్లేలోనే తెలిసిపోద్ది. అలాగే జీటీలో చూసుకుంటే చాలా వరకు వాళ్ళ మిడిల్ ఆర్డర్ అయితే ఇప్పటికీ ఇంకా సెట్ అవ్వలేదు. వాళ్ళు మొత్తం వాళ్ళ టాప్ 3 పైన ఆధారపడుతున్నారు. వాళ్ళని మాత్రం కొంచెం తొందరగా అవుట్ చేసిందనుకో పవర్ ప్లే లోపల కొంచెం వాళ్ళని ఇబ్బంది పెట్టగల అవుట్ చేసిందనుకో గిల్ని కానీ సాయి సుదర్శన్ కానీ బట్లర్ వాళ్ళు ముగ్గురు పోతే టీం మొత్తం చాలా స్ట్రగుల్ అవుతుంది. కాబట్టి మెయిన్ ఈ సన్ రైజ్ హైదరాబాద్ బౌలింగ్ వాళ్ళ ఫస్ట్ 3 వికెట్స్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలా. వాళ్ళని మాత్రం కొంచెం ప్రెజర్లో పెట్టి వాళ్ళ వికెట్స్ తీసిస్తే ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్ అక్కడే డన్ అయిపోతుంది. ఎందుకంటే తర్వాత అంత బ్యాటింగ్లో ఏం పెద్ద ఎవరు ఆడడం లేదు. మన మ్యాచ్ సుందర్ ఆడాడు అంతే తప్పక త్రిపాఠి ఎప్పుడు ఆడతాడో తనకే తెలియదు. ఒక మ్యాచ్ ఆడుతున్నాడో లేదా అంతవరకు బ్యాటింగ్ కూడా తనకు రావడం లేదు. అలాగే దాని తర్వాత ఇంకా రషీద్ ఖాన్ అయితే బౌలింగ్ పర్లేదు, బాగా వేస్తున్నాడు. తను బ్యాటింగ్ అయితే ఇంతవరకు ఇంకా టెస్ట్లోకి రాలేదు. వీళ్ళకైతే కొంచెము బ్యాటింగ్ కన్సిస్టెన్స్ ఉన్నాయి. మెయిన్ వీళ్ళ టాప్ 3నే. అలాగే ఈ పక్క చూస్తే అభిషేక్ శర్మ కానీ కొంచెము తొందరపడతాడు. కానీ ట్రావిస్ హెడ్ చూసి ఆడాలా. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చూసుకొని కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ బౌలింగ్ వాళ్ళని యూజ్ చేసుకుంటారు. రబడాన్ కానీ తర్వాత మొహమ్మద్ సిరాజ్ని కానీ వీళ్ళిద్దరిని కొంచెం తను చూసుకొని హ్యాండిల్ చేసుకున్నాడంటే వీళ్ళిద్దరు కానీ నిలబడి ఆడిన ఒక మంచి స్టార్ట్ అందించారంటే యూజువల్గా విన్ వన్ సైడ్గా వెళ్ళిపోతుంది. అలాగే క్లాసన్ కూడా ఎక్సలెంట్గా బ్యాటింగ్ చేస్తాడు. తను ఈ సీజన్ మొత్తం ఒక్కసారి 25కు ఎంతనో జస్ట్ ఆర్సీబీ మ్యాచ్లో ఏదో మ్యాచ్లో తను కొట్టలేదు. మిగతా ప్రతి మ్యాచ్ అయితే తను ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. 30 అబోవ్ ప్రతి మ్యాచ్ కొడుతున్నాడు. పోయిన మ్యాచ్ కూడా తను 61 ఎంతనో కొట్టాడు. కాబట్టి తనైతే మెయిన్ ఇంపార్టెంట్. అలాగే బౌలింగ్లో మలింగా ఇషాన్ మలింగా చాలా బెనిఫిట్గా ఉన్నాడు. వీళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్ బౌలింగ్ అయితే ఎక్సలెంట్గా వేస్తున్నాడు. అలాగే తర్వాత నితీష్ కుమార్ రెడ్డి తను కూడా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ తన పూర్తిగా కష్టపడుతున్నాడు. పూర్తిగా ఎఫర్ట్స్ పెడుతున్నాడు టీంకి గెలిచే దాంట్లో చాలా కంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అలాగే తర్వాత ప్యాట్ కమిన్స్ తన బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో తను వేసే పవర్ ప్లేలో చాలా ఇంపార్టెంట్ తన బౌలింగ్. అలాగే తన కెప్టెన్సీ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో వాళ్ళని అవుట్ చేస్తే సన్ రైజ్ మ్యాచ్ వన్ సైడ్ అయితే వీళ్ళ బ్యాట్స్మెన్లను అవుట్ చేస్తే అటుపక్క జీదీకి వన్ సైడ్ కావచ్చు మ్యాచ్. వీళ్ళిద్దరిని మొత్తము పవర్ ప్లేలో తెలిసిపోద్ది ఎవరు స్ట్రాంగ్ ఏంటి అనేది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ వాళ్ళు వికెట్లు ఇస్తే వీళ్ళైతే వీళ్ళు. అలాగే మ్యాచ్లో చాలా కీలకమైన వికెట్ ఏదైనా ఉందంటే సన్ రైజ్ హైదరాబాద్ పక్క అది ఇషాన్ కిషన్ చాలా ఇంపార్టెంట్ ఈ మ్యాచ్. తను చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ మ్యాచ్ తను ఆడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే తను మిడిల్లో వస్తాడు కాబట్టి, మెయిన్ ఒక వికెట్ పడిన తర్వాత వస్తాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్ తను. అలాగే తర్వాత క్లాసన్ గురించి మనం చెప్పనవసరం లేదు. తను అన్ని మ్యాచ్లు ఆడుతున్నాడు. ఈ మ్యాచ్ కూడా ఆడతాడు కన్ఫామ్గా అనుకోవాలా. అలాగే మెయిన్ ఏంటంటే ఈ రెండు టీంల మధ్యన ఏ మ్యాచ్అప్స్ బాగుంటాయంటే ఇటు పక్కన మొహమ్మద్ సిరాజ్ వేస్తాడు, అటుపక్క మొహమ్మద్ సిరాజ్కి అలాగే ట్రావిస్ హెడ్ వీళ్ళిద్దరికీ బాగుంటుంది. అలాగే అభిషేక్ శర్మ కనీస రబడా వీళ్ళిద్దరి మధ్యన కూడా మ్యాచ్అప్స్ చూసానికి చాలా బాగుంటాయి. తను పేస్ వేస్తాడు, తనకి ఆ పేస్కి ఫుల్ షాట్ బాగా ఆడతాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన కూడా చాలా బాగుంటుంది. అలాగే ఇటుపక్క రషీద్ ఖాన్, అటుపక్క మన హెన్రిక్ క్లాసన్ రషీద్ ఖాన్ తన స్పిన్కు చాలా బాగా పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. ఎంత పెద్ద గ్రౌండ్ అయినా ఎంత పెద్ద బౌండరీ అయినా తన బ్యాటింగ్కు ఖచ్చితంగా తను దాటేయగలుగుతాడు. చాలా బాగా ఆడతాడు స్పిన్కి. వీళ్ళిద్దరి మధ్యన కూడా బాగుంటుంది. అలాగే ప్యాట్ కమిన్స్ ప్యాట్ కమిన్స్ వీళ్ళిద్దరిది కూడా చాలా బాగుంటుంది. ప్యాట్ కమిన్స్ పవర్ ప్లేలో ఎక్సలెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్యన కూడా ఈ మ్యాచ్అప్ కూడా చాలా బాగుంటుంది చూసేదానికి కానీ దేనికైనా సరే. అలాగే మలింగా కూడా చాలా బాగా చేస్తున్నాడు. అట్లాగే ఇలా బట్లరు ఇలా స్పిన్నర్స్ సన్ రైజ్ హైదరాబాద్ స్పిన్స్ ఈ రెండు కూడా ఈ మ్యాచ్అప్స్ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ ఏంటంటే మ్యాచ్లో ఉండాలి అంటే హైదరాబాద్ చేయాల్సిన ఒక విషయం ఏంటంటే టాప్ ఆర్డర్ పైన ప్లాన్ చేసుకొని రావాలి. వాళ్ళ టాప్ ఆర్డర్ని ఎంత వీలైతే అంత తొందరగా బెంచ్కి పంపిస్తే మ్యాచ్ అంత తొందరగా సన్ రైజ్ హైదరాబాద్ చేతిలోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడాలి సన్ రైజ్ హైదరాబాద్ ఎలా ప్లాన్ చేసి ఏం చేస్తుందో చూడాలి. మళ్ళీ నేనైతే పర్సనల్గా ఏమనుకుంటున్నానంటే నా వరకు ఈ మ్యాచ్
ఒక ఈ ఈ ఇప్పుడు ఆడే టీమ్స్‌ను వీళ్ళిద్దరి మధ్యన చూసుకుంటే కొంచెం మిడ్ ఆర్డర్ కొంచెం ప్రాబ్లమ్‌గా ఉంది కాబట్టి జీటీకి. అలాగే బౌలింగ్ ఓకే పర్లేదనిపించినా గానీ బ్యాటింగ్‌లో కొంచెం ఓన్లీ టాప్ ఆర్డర్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ ఇద్దరి మధ్యలో నేనేమనుకుంటానంటే చూస్తే నాకెందుకో సన్‌రైజ్ హైదరాబాదే ఒక పైన కొంచెం ఎడ్జ్ అనిపిస్తుంది. నాకెందుకో సన్‌రైజ్ హైదరాబాదే గెలుస్తదనిపిస్తుంది ఈ మ్యాచు. ఈ మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు పాయింట్ టేబుల్ టాప్‌లోకెళ్తారు. ఓడిపోయిన వాళ్ళు జస్ట్ అదే ప్లేస్‌లో ఉండొచ్చు. తర్వాత లేకపోతే కిందికెళ్ళొచ్చు. ఎందుకంటే పంజాబ్‌కి 3 పాయింట్స్ ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఫోర్త్ ప్లేస్‌లోకెళ్ళొచ్చు. ఏ టీమ్ అయితే ఓడిపోతే అది ఫోర్త్ ప్లేస్‌లోకెళ్తది. పంజాబ్ థర్డ్ ప్లేస్‌లో ఉంది. ఆర్‌సీబీ ఇప్పుడు నెంబర్ 1లో ఉంది. అప్పుడు ఆర్‌సీబీ కిందికొస్తది. ఏది గెలిస్తే అది పాయింట్ టేబుల్ 5కెళ్తది. ఈ పాయింట్ టేబుల్ నెంబర్ 1లో ఉండేదాని కోసం వీళ్ళిద్దరు చానా గట్టిగా ఫైట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే నేను పర్సనల్‌గా ఏమనుకుంటున్నా అంటే ఈ మ్యాచ్ సన్‌రైజ్ హైదరాబాద్ గెలుస్తది. అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూసినట్టుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొట్టండి. అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మన వీడియోస్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీ మొబైల్స్‌లోకి వస్తాయి. అలాగే ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థాంక్స్.